డైరీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. ఆయన మంచి నిషాలో ఉన్నారు. ఇంతలో కరెంటు పోయింది. ప్రకృతి కూడా సహకరించినట్టు అనిపించింది ఆ సమయంలో. చివరికి బలాధిక్యత ముందు అల్పమైన బలం ఓడిపోయింది. నైట్ డ్రెస్ బెల్ట్ బిగించుకుంటూ ఒడిబడిగా మేడమెట్లెక్కి వెళ్ళిపోయారు ఆనందరావు గారు. తనని తాను తెలుసుకునేసరికి అంతా జరిగిపోయింది. మోకాళ్లలో తలదూర్చుకుని ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియలేదు. ఆ రాత్రి నిశ్శబ్దంగా రోధించింది. బాలభానుడు తన బంగారు కిరణాల్ని లోకమంతటా వ్యాపింపచేస్తున్నాడు. ఆనందరావు గారు బెడ్ మీద అసహనంగా కదిలారు. గాజు తలుపుల్ని తీల్చుకొని లోపలికి రావాలని ప్రయత్నిస్తున్న వెలుగు వెల్లువలు ఆ ప్రయత్నం మాని టక్కన అక్కడే ఆగిపోతున్నాయి. గడియారం 7 గంటలు కొట్టింది. ఆయనకు తెల్లవారుజామున 4 గంటలకు కాఫీ తాగడం అలవాటు. కానీ ఈరోజు అందుకు విరుద్ధంగా జరిగింది. అసలు తనకెందుకు తెలివి రాలేదు? ఆయన మత్తు ఒక్కసారి దిగిపోయింది. రాత్రి సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. రాత్రి జరిగిందేమిటి? తాను హరితని అంతకంటే మరి ఆలోచించలేకపోయారు. రాత్రి తనకేమైంది? ఏ భూతం తనని ఆవహించింది? పాలకుండ లాంటి హరిత జీవితంలో విషబిందువుల్ని చిలకరించాడు. బంగారు పంటలు పండాల్సిన ఆమె బ్రతుకుని బుగ్గి చేశాడు. ఇంకా ఆమెకు మిగిలిందేమిటి? తుడిచినా చెరిగిపోని కళంకం. ఎంత పని జరిగిపోయింది. తన బిడ్డలాంటి హరితని తాను ఎలా సంభావించాడు? ఇప్పుడు తనెంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు. చేసిన తప్పు దిద్దుకోలేంది. హరిత క్షమించినా భగవంతుడు క్షమించడు. భగవాన్, నాకెందుకు శిక్ష విధించావు? నరకతుల్యమైన ఈ బ్రతుకు భారాన్ని ఎలా మోయమన్నావు? హరిత ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక జన్మలో తన ముఖం చూడదు. తను ద్రోహి, వంచకుడు. కంచే చేను మేస్తే రక్షించే నాదుడెవరు? ఆయన కన్నుల్లో నుంచి నీళ్లు ఉబ్బకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉన్న ఒక్క ఆశాకిరణం అంతరించింది. హరిత సమక్షంలో రోజులు సాపీగా సాగిపోతున్నాయని సంతోషించాడు. కన్న బిడ్డలు ఇవ్వలేని ఆదరాభిమానాల్ని హరిత ఇస్తోంది. ఆ మంచితనాన్ని తను దుర్వినియోగం చేశాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించి కేవలం ఒక కామాంధుడిలా ప్రవర్తించాడు. తన వివేచనా శక్తి ఏమైంది? తలుపులు మెల్లగా తెరిచిన సవ్వడి. ఆ వెనువెంటనే హరిత లోపలికి రావడం ఒక్కసారి జరిగాయి. చేష్టలు దక్కి అలా చూస్తూ ఉండిపోయారు ఆయన. హరిత తను కబళించిన హరిత మేఘజలం చేత కడగబడిన రెల్లు పువ్వులా స్వచ్ఛంగా ఉంది. తెల్లని దుస్తుల్లో పొడవాటి కురులు విప్పుకొని ఉన్నాయి. నుదుట ఎర్రని కుంకుమ వెలిగిపోతోంది. కళ్ళు ఎర్రవారి ఉబ్బి ఉన్నాయి. అంకుల్, కాఫీ అంది మెల్లగా. నూతిలోంచి వచ్చినట్టుగా ఉందా పిలుపు. అక్కడ పెట్టి వెళ్ళు. మరి ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. కొంచెం దూరం నడిచి కిటికీ రెక్కలు తెరిచి బయటికి చూస్తూ ఉండిపోయారు. వరద వెల్లువలా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆయన కన్నుల నుంచి. మగవాడైనా తనకి కన్నీళ్ళ? ప్రాణాధికమైన భార్య పోయినప్పుడు కూడా కన్నీళ్లు రాలేదు తనకి. కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ యథావిధిగా సాగిపోతున్నాయి. వాటన్నిటినీ సక్రమంగా హరిత నెరవేరుస్తూనే ఉంది. ఆ ఇంట్లో ఉన్న ఆ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకునే లేదు. ఆనందరావు గారు తన గదిలోనే ఉండిపోతున్నారు ఎక్కువ కాలం. సశేషం.